హలో వ్యూవర్స్, నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్ క్లాసీ అటైర్. ఈరోజు అండి మన క్లాస్లో మనము మ్యాక్సీని కుట్టుకోబోతున్నామండి. కట్ చేసి దానికోసం నేను 3 మీటర్స్ ఈ కాటన్ క్లాత్ తీసుకున్నానండి. ఇది చాలా సింపుల్ అండి, ఈజీ అండి. కటింగ్ కానీ స్టిచ్చింగ్ కానీ రాని వాళ్ళు కూడా స్టిచ్ చేసేసుకోవచ్చు. మిషన్ తొక్కగలిగితే చాలు, అలాంటి వాళ్ళు కూడా కుట్టేసుకోవచ్చు. దీనికండి ఈ క్లాత్కి మనం ఇది 3 మీటర్స్ క్లాత్ అండి. దీనికి ఒక సైడు బార్డర్ వచ్చిందండి, ఇంకొక సైడు బార్డర్ రాలేదు. కాబట్టి నేను ఈ బార్డరు ఇంతవరకు అండి ఒక 3 పాయింట్స్ జాయింట్ కావాల్సినమైన మనము కట్ చేసేసుకునేసి మొత్తం పీసు తీసి పెట్టుకుందామండి. ఇది బార్డర్గా కూడా వేసుకోవచ్చు. ఇప్పుడైతే ఇది సైడ్కి వచ్చేస్తుందండి. ఇటు పెట్టుకున్నప్పుడు సైడ్కి వచ్చేస్తుంది, మనకి ఏ విధంగానూ యూజ్ కాదు. ఈ క్లాత్ అండి 58 ఇంచుల వరకు పొడవు ఉంది. మొత్తంగా నాకైతే 55 ఇంచులు కావాలండి. ఈ 3 ఇంచులు ఎక్స్ట్రా అలాగే పెట్టేస్తున్నాను. ఎందుకంటే అండి పైన మనము బాడీ కట్ చేసుకుంటాం కదా, ఆ బాడీ కట్ చేసుకున్నప్పుడు జాయింట్ కోసము, మళ్ళీ కింది సైడు మడత కోసము మొత్తము అది ఉండిపోతుందండి. కాబట్టి టోటల్గా ఇది ఫ్రీ సైజు కాబట్టి ఉండే పొడవంతా పెట్టేస్తున్నానండి. ఎంత లేదన్నా ఒక 3 ఇంచెస్ 4 ఇంచెస్ టోటల్ మీద పొడవు ఉంటే మనకు నీట్గా వస్తుందండి. అలాగే ఇక్కడ పైన సైడు మడత పెట్టుకోవాలండి. లెఫ్ట్ సైడు మనకి పైన మడత పెట్టుకోవాలి. ఈ పూతలు కూడా చూసుకోవాలండి మీరు. ఇవి ఒకవేళ ఫ్రంట్ సైడ్ ఒక సైడ్కి, బ్యాక్ సైడ్ ఇంకొక సైడ్కి పడే పని అయితే మీరు మధ్యలో కట్ చేసుకునేసేసి ఒక పీసు రివర్స్ వేసుకోండి. మీకు ఎలా కావాలంటే ఫ్లవర్స్ అలా వచ్చేటట్టు. ఇప్పుడైతే ఇవి 2 సైడ్లకి ఉన్నాయి కాబట్టి పైన మనమేం కట్ చేసుకొని అవసరం లేదండి, అలాగే పెట్టేసుకోవచ్చు. మనకి బాడీ పొడవండి 12 ఇంచెస్ పెడుతున్నానండి. మనం కుట్టుకోగా 11 ఇంచులకు వస్తుంది బాడీ పొడవు, కాబట్టి 12 ఇంచులకు పెడుతున్నాను. ఇంచుల బాడీ పొడవు పెడుతున్నానండి. అలాగే కొంచెం మీడియం సైజ్ అయితే మీరు 10 ఇంచెసే పెట్టేసుకోండి, సరిపోతుంది. ఇంతవరకు కట్ చేసేసి పెట్టేద్దామండి. ఎందుకంటే ఇదంతా ఫ్రీగా ఇక్కడ అటాచ్మెంట్ కోసమే వస్తుందండి మనకు, అందుకని దీన్ని తీసేద్దాం. ఒకవేళ మీరు కావాలంటే ఈ బాడీ పొడవు కూడా తగ్గించుకోవచ్చండి మీకు కావాల్సినంత. నేనైతే 12 ఇంచులు పెట్టానండి. కట్ చేసేసుకున్నామండి. వీటికి ఈ పీసులకి సెంటర్ పెట్టేసామండి. ఈ పీసులకి ఇది కింద ప్లీట్స్ పెట్టుకునేదానికండి ఇది, అందుకు దీన్ని సపరేట్గా పెట్టేస్తున్నాను. మనకి ఇందులోనే హ్యాండ్స్ బాడీ వస్తుందండి. అది ఇక్కడ ఫోల్డింగ్ ఉంది కాబట్టి హ్యాండ్స్ మనకి నీట్గా వచ్చేస్తుందండి. మనం మామూలుగా బ్లౌజులకి కట్ చేసుకున్నట్టే అండి. మన సైడు ఫోల్డింగ్స్ ఆపోజిట్ ఎడ్జెస్ ఉండాలి. ఇలా పొడవు పెట్టుకున్నాం కదండి. ఇంకా మామూలు మన బ్లౌజు లూజ్ కంటే కూడా టోటల్ మీద ఒక 3 ఇంచెస్ లూజ్ పెట్టుకున్నారంటే నైటీకి సరిపోతుందండి. నాకు కావాల్సిన లూజ్ వచ్చి
12 ఇంచులండి. నేను ఇక్కడ 1.5 ఇంచ్ పెట్టాను. టోటల్ మీద ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా, నెక్స్ట్ హాఫ్ ఇంచ్ కుట్లకండి. కాబట్టి నేను 13.5 పెడుతున్నానండి. ఇంకా ఇది హ్యాండ్స్కి వస్తుందండి. నాకు టోటల్ లూజ్ మీద నేను ఒక 1 ఇంచ్ లూజ్ పెట్టేసుకున్నానండి ఆల్రెడీ. ఇంకా ఇది స్టిచ్ కోసము మనకి లూజు. షోల్డర్ పెట్టుకునేటప్పుడు అండి మనకు కావాల్సిన షోల్డర్ కంటే కూడా ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. ఎప్పుడైనా కూడా ఈ నైటీస్కి అలాగే పెట్టుకోవాలండి. నాకైతే 16 ఇంచులు కావాలండి, 8 అన్నమాట. ఇక్కడ 9 పెట్టేస్తున్నానండి కుట్లతో సహా. ఇక్కడ ఆమ్ హోల్ అండి 7.5 పెడుతున్నాను నేను. ఇక్కడ ఆల్రెడీ హాఫ్ ఇంచ్ వెళ్ళిపోతుందండి మనకి, కాబట్టి 7.5 పెడుతున్నాను. ఈజీ అండి, ఇలాంటివన్నీ మీరు స్టిచ్ చేస్తూ ఉంటే మీకు. ఇక్కడ 1.5 ఇంచ్ పెట్టానండి. ఈ సెంటర్ నుంచి ఇది మార్కింగ్ కలిపేసుకున్నాను. దీనికి ఫ్రంట్ తీయొచ్చండి, హ్యాండ్స్కి తీయకపోయినా పర్వాలేదు. దీనికి ఫ్రంట్ క్రాస్ తీసేయచ్చండి, పెట్టేసుకున్నాను. ఇది ఈ బయట నుంచి తీనవసరం లేదండి. ఇక్కడ బాడీ మనకి లూజే ఉండాలి కాబట్టి ఇక్కడ నుంచి మాత్రమే ఒక హాఫ్ ఇంచ్ ముందుకు తీసేయాలి. ఇక్కడండి మనకి ఒక సైడ్ పొడవు రాకుండా నైటీ ఒక 1 ఇంచ్ వరకు క్రాస్ తీసేయాలండి. ఈ మధ్యలోకైనా తీయొచ్చండి, లేదంటే ఇక్కడ నుంచే కొంచెము తీసేయవచ్చు. ఇక నెక్స్ట్ నెక్ అండి. ఇక్కడ మనము 9 పెట్టాం కదండి, నేను కొంచెం బ్రాడ్ నెక్ పెడుతున్నాను. నేను 4 ఇంచెస్కి నెక్ పెడుతున్నానండి. ఇక్కడ 4 ఇంచెస్ తీసుకున్నానండి. పెట్టేశానండి. ఇంతేనండి, మనం కటింగ్ చేసేయవచ్చు. బ్యాక్ ఫ్రంట్ ఒకలాగే పెడుతున్నానండి నేను. మనకు కావాలంటే ఫ్రంట్ ఇంకొక హాఫ్ ఇంచ్ కూడా డౌన్ చేసుకోవచ్చండి. ఎందుకంటే ఇది మరీ కుట్టుకుంటే పైకి పోకుండా ఇంకొక హాఫ్ ఇంచ్ వరకు తీద్దామండి. తీసేస్తున్నాను. ఈ క్రాస్ కూడా తీసేస్తామండి. ఇది XXL సైజ్ అండి. మీరు ఇక్కడ ఇంకొక 1 ఇంచ్ అట్లా తగ్గించేసి కుట్టుకున్నారంటే కొద్దిగా ఫ్రీగా ఉంటుందండి. మీకు చిన్న సైజుకి సరిపోతుందండి. ఇదండి, ఇంకా కుట్లు వేసేద్దామండి. నేను ఫ్రంట్ సైడ్ ఓపెన్ చేస్తున్నానండి, ఓపెన్ పెడుతున్నాను కాబట్టి ఇక్కడ డబుల్ పీసు సింగిల్ పీసు వేసుకుంటానండి. ఇది ఫ్రంట్ సైడ్ ఓపెన్ చేసేసాను. ఇదేనండి కటింగు. ఇంకా హ్యాండ్స్ అండి. చూడండి మనకి సరిపోయిందా లేదా, ఇట్లే పెట్టుకుంటే తెలిసిపోతుంది. మనకి కంప్లీట్గా ఉందండి, ఇంకా ఎక్కువే ఉంది.
ఇక్కడ మనకి ఎంత పొడవు కావాలా అనేది మీరు చూసుకోవాలండి. నేను ఒక 8 ఇంచెస్ పెడుతున్నానండి. ఇక్కడ కనుకోండి, ఇక్కడ నుంచి 3 ఇంచెస్ డౌన్ చేస్తున్నాను. మీ ఇష్టం అండి. ఇక్కడ కర్వ్ తీసుకున్నా పర్వాలేదు, తీసుకోకపోయినా కూడా పర్వాలేదు, మీ ఇష్టం అండి. ఇంకా ఎక్కువ లూసే పెడుతున్నాను, 10 వరకు పెట్టానండి. కొంచెం కుట్లకండి. ఇంతేనండి, కటింగ్ అంతా ఇంతేనండి, అయిపోయింది. ఇంకా స్టిచ్చింగ్ చేద్దాం. ఈ రెడ్ కలర్ బార్డర్ తీసేస్తున్నానండి నేను. మన ఫ్రంట్ ఓపెన్ ఉంది కదండి, ఈ ఓపెన్కి డబుల్ పీసు సింగిల్ పీసు వేసేస్తున్నాను. హుక్స్ పెట్టుకునే దానికండి ఇది. ఇలా పెట్టేస్తున్నాను. ఈ పీసు ఇలా వచ్చేటట్టు ఈ పక్క కుట్టేస్తున్నానండి కరెక్ట్గా. ఇంకా దీనికి సింగిల్ పీస్ వేసేస్తున్నానండి. ఇలా ఫోల్డ్ వేసేసి ఇది మడిచి వేసేస్తున్నాను. చూడండి, ఇక్కడ మనకి బార్డర్ వచ్చింది పైన. దీన్నండి ఒకదాని మీద ఒకటి పెట్టేసేసి అడుగున కుట్టు వేసేయాలండి. ఇక్కడ రెండు ఈక్వల్గా చూడండి, ఇలాగా ఇక్కడ ఓపెన్ ఉంటుంది. ఇలా వస్తుందండి డిజైన్. ఇంకా దీనికి షోల్డర్స్ జాయిన్ చేసేద్దామండి. ఇక్కడ షోల్డర్స్ కట్ రాలేదు కాబట్టి మనకు ఇలా పెట్టేసి ఇవి రెండు కరెక్ట్గా పెట్టేసుకొని ఇక్కడ కుట్టు వేసేసేదే అండి. ఫ్రంట్ సైడ్ క్రాస్ తీసేస్తున్నానండి. ఇలా సింగిల్ ఫోల్డ్ వేసేసి కొద్దిగా ఒక 1/2 ఇంచ్ వరకు మడత పెట్టేసి వేసేద్దామండి. ఇంకా హ్యాండ్స్ జాయిన్ చేసేద్దామండి. పెట్టేసుకునేసి రెగ్యులరేనండి, ఇక్కడ నుంచి జాయిన్ చేసేసేయండి. మనకి ఈ పీస్ అండి మనము నెక్ దగ్గర కట్ చేసాం కదా, ఆ పీస్ అండి. దీన్ని క్రాస్ పీస్ తీసుకునేసి నెక్ వేసేద్దామండి. 1 ఇంచ్ పీస్ తీసుకుంటే సరిపోతుంది. ఇక్కడ కట్ చేసింది ఖచ్చితంగా నెక్కుకు వస్తుందండి, మామూలుగా కూడా ఎప్పుడైనా అంతే. ఇవి ఖచ్చితంగా నెక్కుకు సరిపోతాయండి. ఈ పైన బాడీ కుట్టేసుకున్నామండి. అయితే ఇక్కడికి సెంటర్ వస్తుందండి, దీనికి మార్క్ పెట్టుకున్నాము. ఇది సెంటర్ కదండి, ఇక్కడికి సెంటర్ వస్తుంది. ఈ ప్లీట్స్ అనేటివి ఇక్కడ మనకి చెస్ట్ ప్లేస్ కదండి, కరెక్ట్గా చెస్ట్ ప్లేస్ దగ్గరికి ఒక షేప్ వేస్తాం కదండి మనం బ్లౌజులకి.
4, 5 అట్లా. ఇది నైటీ కాబట్టి 4కి పెట్టేస్తున్నానండి ఇక్కడికి. అలాగే ఇక్కడ నుంచి ఇటు సైడ్ కూడా 4కి పెట్టేస్తున్నానండి. నేను ఈ ప్లీట్స్ అనేటివి ఈ సెంటర్లో మొత్తము ఇట్లా పెట్టకుండా, సెంటర్లో పెట్టనండి, మొత్తము పర్చను. ఇదేంటంటే ఇక్కడ ప్లీట్స్ ఈ చెస్ట్ ప్లేస్కి కొంచెం ఈ సైడ్ నుంచి ఈ సైడ్ వరకు అండి, ఈ ప్లేస్లోనే పెడతాను. అలాగే ఇక్కడ కూడా అండి ఈ కొంచెం నుంచి ఈ కొంచెం వరకు ప్లీట్స్ పెట్టేస్తానండి. అలా పెడదాం అనుకున్నానండి నేను. ఇక్కడ నుంచి ఇక్కడికి అనమాట, ఇక్కడ నుంచి ఇక్కడికి. ఇది బ్యాక్ పీస్ అండి. బ్యాక్ పీస్కి మొత్తము ప్లీట్స్ పెట్టేసుకోవచ్చు, లేదా బ్యాక్ సైడ్ ఈ సెంటర్లోనే ప్లీట్స్ కూడా పెట్టేసుకోవచ్చు అండి. ఈ బ్యాక్ సైడ్ అయితే నేను ఈ సెంటర్లోనే ప్లీట్స్ పెడుతున్నాను. ఫ్రంట్ సైడ్ అండి ఇక్కడ అండి మనము ప్లీట్స్ పెట్టేసుకున్నాము. అలాగే బ్యాక్ సైడ్ అండి ఈ సెంటర్లో మాత్రమే ప్లీట్స్ పెట్టేసుకున్నామండి. ఇదంతా కంటిన్యూ చేసుకోలేదు, ఇక్కడ మాత్రమే ఎక్కువ పెట్టేసామండి. కూర్చున్నా లేసినా కూడా, కింద ఫ్లోర్ మీద కూర్చున్నా కూడా టైట్ తన్నదండి. ఇలా పెట్టేసుకుంటే, మొత్తం పెట్టేసుకుంటే పరుచుకున్నట్టు ఇట్లా వచ్చేస్తుందండి. అందుకని ఈ విధంగా పెట్టేసుకున్నాను. ఇంకా నెక్స్ట్ అండి ఈ అడుగున మనకి బార్డర్ కట్ చేసి పెట్టుకున్నాం కదండి, ఆ బార్డరు ఇక్కడ జాయింట్ చేసేసాను ఈ ఫ్రాక్కి అడుగున. అలాగే ఇది ఇంకా సైడ్స్ జాయింట్ చేయాలండి మనము. ఇలా చిన్న బిట్స్ తీసుకున్నానండి, ఇలా పెడుతున్నానండి. ఇలా పెట్టేసి ఈ నడుము దగ్గర స్టిచ్ చేసేస్తున్నాను. అలాగే ఈ పక్క కూడా స్టిచ్ చేసేస్తున్నానండి. రెడ్ బార్డర్ మిగిలింది కదండి, దాన్ని ఇలా కుట్టుకున్నాను నేను. దీన్ని ఇలా మడిచి పెట్టేసామండి హాఫ్కి. నెక్స్ట్ దీన్ని ఇలా పెట్టేసేసి ఈ పైన నుంచి కొంచెము ఇలా పెట్టేసుకున్నామండి. అప్పుడు ఫ్లవర్ మాదిరి వచ్చేస్తుంది చూడండి. దీన్ని ఇక్కడ పెట్టేసి కొద్దిగా రఫ్ చేసేస్తానండి. ఇక్కడ సెంటర్లో ఇలా ఫ్రంట్ సైడ్ ప్లీట్స్ పెట్టేసామండి. ఇక్కడ ఇది జాయింట్ చేసేసాము. ఈ పింక్ కలరే ఈ కలరే ఒక 3 బటన్స్ ఇక్కడ కుట్టానండి. ఇక్కడ వచ్చేసి హుక్స్ పెట్టేశాను. నెక్ అయితే కొంచెం బ్రాడ్గా పెట్టానండి, కొద్దిగా బ్రాడ్గా పెట్టుకున్నాను. ఇవి హ్యాండ్స్ ఇలా కుట్టేసుకున్నామండి. ఇలా వచ్చేసింది. ఇంకా బ్యాక్ సైడ్ అయితే ఇలా సెంటర్లోనే ఇంతవరకు ప్లీట్స్ పెట్టామండి. ఇంక ఇదంతా ఖాళీగా కుట్టేసుకున్నాము. ఇంకా నెక్స్ట్ అండి ఇక్కడ మనం లూప్ పెట్టాం కదండి, ఆ లూప్ కోసము నేను థ్రెడ్ కుట్టుకున్నాను. ఈ థ్రెడ్ని ఇలా ఎక్కిచ్చేసుకోవచ్చండి. ఇలా ఎక్కిచ్చేసుకునేసి, ఇది ఆప్షనల్ అండి, మనకి కావాలంటే పెట్టుకోవచ్చు, లేదంటే లేదు. ఇలా ముడి వేసుకోవచ్చండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ హిట్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు కొద్దిగా సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.